ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతలో అర్జున విషాద యుగంలో అర్జునుడు కృష్ణునితో ఒక మాట చెప్తాడు. చాలా భావోద్వేగభరితమైనటువంటి మాట. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నేను ఎందుకోసం యుద్ధం చేస్తున్నా, ఎవరితోనో యుద్ధం చేస్తున్నా అని చెప్పి తనలో తను తపన పడుతూ కృష్ణునికి ఒక మాట చెప్తాడు అనమాట అర్జునుడు. అదేంటంటే, నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా మేషమర్దే కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ. అంటే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ కృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖాలు కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసం అయితే ఇదంతా కోరుకుంటున్నామో వాళ్ళే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యం వలన కానీ సుఖాల వలన కానీ మనకి ఏమవసరం? ఈ యొక్క జీవితం వలన ప్రయోజనం అంటూ ఏముంది అని చెప్పి చాలా బాధతో అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడనమాట. అంటే మనకు ఎవరైతే ఇష్టం ఉన్నారో, అంటే మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడకపోగా మన పైన అయిష్టాన్ని ప్రదర్శించినప్పుడు యొక్క బాధ నరకప్రాయంగా ఉంటుంది అని చెప్పి భావోద్వేగపూరితమైనటువంటి మాటలు కృష్ణునికి చెప్తాడు. అయితే కృష్ణుడు దానికి బదులుగా ఏమని చెప్తాడు రేపు చెప్పుకుందాం. అది ధర్మో రక్షితి రక్షిత, ఆ ధర్మం నేను కాపాడితే ఆ ధర్మం నేను కాపాడుతుంది. ఎదుటివాడు అన్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని ఎదుర్కొని తీరాల్సిందే, అది నీ ఓడైనా కానీ అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అనమాట.